నేపాల్లో సంభవించింది సాధారణ వరద అనుకుంటున్నారా? చాలా మందికి తెలియని ఒక భయానక నిజం ఏంటంటే అది హిమాలయాల అడుగున పేలిన ఒక టైం బాంబ్. అవును, ఒకసారి ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏం జరుగుతుందో తెలిసే లోపే తమ ప్రాణాలని కాపాడుకుందామని ఒక అడుగు ముందుకు వేసే లోపే ప్రళయం ఎలా విలయతాండవం చేసిందో. అక్కడున్న ఇళ్ళు దుకాణాలే కాదు, కార్లు, పెద్ద పెద్ద బస్సులు సైతం ఆట బొమ్మల్లాగా చెల్లా చెదురుగా ఎలా పడ్డాయో, ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎలా కొట్టుకొచ్చాయో కూడా గమనించవచ్చు. ఇది సునామీని తలపించింది. గంటల వ్యవధిలోనే ఎవరెస్ట్ లోయల నుంచి ఉగ్రరూపం దాల్చిన నదులు గ్రామాలపైకి విరుచుకుపడ్డాయి. వంతెనలు, రహదారులు, ఇళ్లు క్షణాల్లో బురద నీటిలో కూడుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు, అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికే 160 మందికి పైగా మరణించినట్టు నిర్ధారించారు. శవాలు వరద ప్రవాహానికి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాయట. సుమారు 500 నుంచి 800 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. ఇక్కడ కేవలం నేపాలీ ప్రజలే కాదు, గల్లంతైన వారిలో కైలాస మానసరోవర్ యాత్రకి, లాంగ్ ట్రాంగ్ ట్రెక్కింగ్ కి వెళ్లిన దాదాపు 130 మందికి పైగా భారతీయులు, మరికొంతమంది అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకి చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. వరద ఉధృతికి రుసువా ప్రాంతంలోని ఆర్మీ, పోలీస్ బ్యారక్స్ కొట్టుకుపోవడంతో దాదాపుగా 70 మందికి పైగా నేపాలీ భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే కొద్దీ సంఖ్య ఇంకా ఎక్కడికి చేరుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. ఇది కేవలం కుండపోత వర్షాల వల్ల వచ్చిన వరద మాత్రమే కాదు, హిమాలయాల గుండెల్లో శతాబ్దాలుగా గడ్డ కట్టుకుపోయిన మంచు కరుగుతున్న విధానం మారితే ఎంతటి పెను విలయం సృష్టిస్తుందో నేపాల్లో ఇటీవల జరిగిన ఈ మహా విధ్వంసమే దానికి సజీవ సాక్షి. అసలు ఆ కొండపైన ఏం జరిగింది? శాటిలైట్ డేటా బయట పెట్టిన ఆ పచ్చి నిజం ఏంటి? ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం గ్లేసియర్ లేక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, హిమాలయాల్లో యుగాలుగా పేరుకుపోయిన మంచు నెమ్మదిగా కరిగి పారుతూ ఉంటుంది. అది నదులుగా మారి నెమ్మదిగా కదులుతూ తమ వెంట భారీ బండరాలని, మట్టిని తీసుకొస్తాయి. వీటిని సైన్స్ పరిభాషలో మెరైన్ అంటారు. వాతావరణంలో వేడి పెరిగి మంచు కరిగినప్పుడు ఆ నీరంతా ఈ రాళ్ల కట్ట వెనక ఆగిపోయి అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డ డ్యామ్ లాగా మారి ఎత్తైన కొండలపై భారీ సరస్సులుగా ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిన డ్యాములు అయినప్పటికీ మానవ నిర్మిత డ్యాముల్లాగా సిమెంటు, కాంక్రీట్ వేసినట్టుగా బలంగా ఉండదు. ఇక్కడ కేవలం రాళ్లు, మట్టితోనే ఏర్పడతాయి కాబట్టి ఇది వదులుగా ఉంటుంది. ఎప్పుడైతే పైనుంచి ఒక భారీ మంచు కొండ కరిగి విరిగి ఆ సరస్సులో పడుతుందో అక్కడ ఒక వాటర్ బ్లాస్ట్ జరిగి సునామీ లాంటి పెద్ద పెద్ద అలలు సృష్టించబడి ఆ బలహీనమైన మట్టి గోడలని బద్దలు కొడతాయి. దీన్నే సైంటిస్టులు గ్లేసియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటారు. అంటే షార్ట్ కట్ లో గ్లోఫ్, GLOF అంటారు. ఇంకా కొంచెం అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలంటే, నేళ్లతో నిండిపోయిన ఒక గ్లాసులో మీరు ఒక ఐస్ క్యూబ్స్ పైనుంచి వేస్తే అవి ఎలా ఎగిసిపడి కిందకి చిందుతాయో సరిగ్గా అలాగే అన్నమాట. మీకు ఇంకొక చిన్న వీడియో కూడా చూపిస్తాను, ఇది చూడండి. ఇది విలయతాండవం వచ్చిన తర్వాత అసలు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని తెలుసుకోవడం కోసం భద్రతా సిబ్బంది హెలికాప్టర్లో వెళ్లి పరిశీలించినప్పుడు కనపడిన దృశ్యాలు. మీరు ఇక్కడ చూస్తే కొండల్లో నుంచి, ఆ గోడలో నుంచి ఏ విధంగా మంచు కొండలు కరిగి ఆ నీళ్లు ఉప్పెనలాగా ఎలాగ చొచ్చుకుంటూ వస్తున్నాయో మీరు ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఇలా ఎప్పుడైతే హిమాలయాల్లో ఉన్న పెద్ద మంచు కొండ చర్యలు విరిగి ఈ సరస్సుల్లో పడుతుందో అప్పుడే సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆ ఆనకట్ట తెగిన మరుక్షణమే కోట్ల లీటర్ల నీరు భారీ బండరాలని, చెట్లని కలుపుకొని ఒక రాక్షస ప్రవాహం లాగా పల్లానికి, అంటే దిగువకి దూసుకుంటూ వస్తుంది. సాధారణంగా వరద నీరు వస్తేనే బురదతో కూడిన ప్రవాహం ఒక కాంక్రీట్ మిక్సర్ లాగా మారి ఎదురొచ్చిన ప్రతి దాన్ని తుడిచిపెట్టుకుంటూ వస్తుంది కదా. మరి దశాబ్దాలుగా బురద, కొండరాలతో ఉన్న ఈ సరస్సులు ప్రవాహంగా మారితే అది ఎంత డ్యామేజ్ చేయగలదో అది మనం ఊహించలేము.
మరి అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇన్ని దశాబ్దాలుగా పేరుకుపోయి ఉన్న ఈ సరస్సులు ఇప్పుడు ఎందుకు పేలుతున్నాయి, ఇంతకు ముందు వరకు ఎందుకు పేలలేదు? దీనికి ఒకే ఒక్క కారణం, గ్లోబల్ వార్మింగ్. ప్రపంచపు 3వ ధ్రువంగా పిలిచే హిమాలయాలు భూమి సగటు వేడి కంటే రెట్టింపు వేగంతో వేడెక్కుతున్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే హిమాలయాల్లో అది 80 డిగ్రీల నుంచి 120 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయి. శాటిలైట్ రికార్డుల ప్రకారం గత 30 ఏళ్లలో కొత్తగా ఏర్పడ్డ వేలాది మంచు సరస్సులు పుట్టుకొచ్చాయంట. పాత సరస్సుల పరిమాణం 2 నుంచి 3 రెట్లు పెరిగిపోయాయి. ఇవి ప్రకృతి సిద్ధమైన డెత్ ట్రాపుల్ లాగా మారిపోయాయి. మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఎక్కడో జరిగింది కదా, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనకి ఎలాంటి బాధ లేదు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది నేపాల్ సమస్య మాత్రమే కాదు, మన సమస్య కూడా. నేపాల్లోని నదులన్నీ చివరికి వచ్చి కలిసేది భారత గంగా మైదానాల్లోనే. అక్కడ విలయతాండవం జరిగితే బీహార్, యూపీ, బెంగాల్లో మునిగిపోతాయి. అంతేకాదు ఉత్తరాఖండ్, సిక్కిం లో కూడా 100లాది ఇలాంటి ప్రమాదకర సరస్సులు ఉన్నాయి. హిమాలయాల్లో జరిగితే ఆ అలజడి మొత్తం భారత ఉపఖండపు ఋతుపవనాల శైలిని మార్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అకాల వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణమవుతుంది. హిమాలయాల్లో ఇప్పటికీ 200 కంటే ఎక్కువ మంచు సరస్సులు ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే, ఈ మంచు సరస్సుల నుంచి నీటిని సురక్షితంగా బయటికి పంపించకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన విలయాన్ని చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్లో జరిగిన ఈ ఘోరం హిమాలయాలు మానవాళికి ఇస్తున్న ఒక హెచ్చరిక. మంచు కొండలు మనకి ఎంత దూరంలో ఉన్నా అక్కడ రేగే కార్చిచ్చు మన ముంగిట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. శాస్త్రవేత్తలు, వాతావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో గ్లోబల్ వార్మింగ్ అంటూనే ఉన్నారు. వాతావరణం అంతకంతకు కలుషితం అవుతుంది, అందరం కలిసికట్టుగా పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని చెబుతూ వస్తున్నప్పటికీ కూడా మనలో ఏ ఒక్కరం కూడా వినట్లేదు. ప్లాస్టిక్ వాడకం తగ్గించట్లేదు, వాయు కాలుష్యాన్ని అంతకంతకే పెంచేస్తున్నాం, కెమికల్స్ వాడకం తగ్గించడం లేదు, ఆఖరికి మనం తినే తిండిని కూడా కలుషితం చేసుకున్నాం కదా. మరి దానికి పర్యవసానం అనుభవించాల్సింది మనమే.